కూటమి ప్రభుత్వంలో వరుసగా వైకాపా నేతలపై కేసులు నమోదు అవ్వడం, కొందరు జైలుకు వెళ్లడం జరుగుతోంది. జైలుకు వెళ్లే వారు తప్పు చేశారా లేక కూటమి కక్ష సాధిస్తుందా అనేది ప్రజలకు క్లారిటీ ఉంది. ఇప్పుడు కూటమి సర్కార్ టార్గెట్ చేసిన లిస్టులో మాజీ మంత్రి విడుదల రజనీ వచ్చారు. ఈమెపై కేసు నమోదు కోసం ఏసీబీ గవర్నర్ అనుమతి కోరుతూ లేఖ రాసింది. మాజీ మంత్రి కాబట్టి కేసు నమోదు చేయాలంటే సెక్షన్ 17A ప్రకారం గవర్నర్ అనుమతి కావాలి. అసలు కేసు ఎందుకంటే ఈమె మంత్రి కాకముందు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తన పిఏ ద్వారా ఐపీఎస్ పల్లె జాషువా ద్వారా పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి 2.20 కోట్ల అక్రమంగా వసూలు చేశారంట. ఇదంతా ఏసీబీ విచారణ చేసి అసలు కథ తేల్చింది. క్రషర్ నడవాలంటే 5 కోట్లు ఇవ్వాలని రజనీ డిమాండ్ చేశారట. కాదు కూడదు అంటే క్రషర్లో అవకతవకలు ఉన్నాయని 50 కోట్ల జరిమానా కట్టాలని బెదిరించారట. దానికి భయపడి యజమాని 2.20 కోట్లు ఇవ్వగా అందులో రజనీకి 2 కోట్లు, జాషువాకు 10 లక్షలు, రజనీ పిఏ 10 లక్షలు తీసుకున్నారట. ఇప్పుడు దీనిపైనే కేసు నమోదు చేయడానికి ఏసీబీ సిద్ధమైంది.